ఇవాళ కూడా కొంత పార్లమెంట్ సభ్యులు కూడా కలిపి ఇవాళ ప్రకటించడం జరుగుతుంది. పార్టీ తీసుకున్న నిర్ణయం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రకారము ఇది ప్రకటిస్తున్నాం. శ్రీకాకుళం ఎంపీగా పేరాడ తిలక్ ఇప్పుడు ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్నారు. వారు తిలక్ బీసీ వర్గానికి బీసీ వర్గానికి చెందిన కళింగ కార్పొరేషన్ చైర్మన్ కూడా వీరు. వారు దీనికి శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. కళింగ కార్పొరేషన్ చైర్మన్ బీసీ కేటగిరీ. విశాఖపట్నం ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి ఇంతకుముందు 2 సార్లు ఎంపీగా చేశారు విజయనగరం బొబ్బులికి. ఇప్పుడు విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. ఏలూరు ఎంపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. కారుమూరి సునీల్ కుమార్ వారు ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి, యాదవ్ కులానికి చెందిన వ్యక్తి. వారు విద్యావంతుడు. అతన్ని ఎంపిక చేయడం జరిగింది. విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని అందరికీ సుపరిచితే. ఎక్స్ఎంపీగా విజయవాడలో ఉన్న వ్యక్తి. వీరిని ఎంపిక చేయడం జరిగింది, అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాం ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి. వారిని ఎంపీ అభ్యర్థిగా కర్నూలు ఎంపీ స్థానాన్ని నిర్ణయించడం జరిగింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలం కోనేటి ఆదిమూలం వారు ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయన్ని సచివాలయ శాసనసభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ ఎంపీ స్థానానికి ఆయన అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. అలాగే ఇచ్చాపురం పెరియా విజయ బలహీన వర్గాలకి చెందిన వ్యక్తి. ఈరోజు ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. వారిని శ్రీమతి పెరియా విజయ్ గారిని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నాడు. వారిని అక్కడ శాసనసభ స్థానానికి నిర్ణయించడం జరిగింది. ఇచ్చాపురం మనం శ్రీమతి విజయాన్ని అభ్యర్థిగా నిర్ణయించాము. అక్కడ జడ్పీ చైర్మన్ కాబట్టి ఆ జడ్పీ చైర్మన్ స్థానాన్ని ఉప్పాడ నారాయణమ్మ బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని వారిని ఆ స్థానానికి వారిని కేటాయించడం జరిగింది. రెడ్డిగా సమాజ్ వర్గానికి చెందిన వారిని స్త్రీని స్థానానికి వారికి ఎంపిక చేయడం జరిగింది. శ్రీకాకుళం జడ్పీ చైర్పర్సన్ ఉన్న శ్రీమతి ప్రియ విజయ ఇచ్చాపురం క్యాండిడేట్. ఆ స్థానం జడ్పీ చైర్మన్ స్థానానికి వచ్చి ఉప్పాడ నారాయణమ్మ రెడ్డిగా సామాజిక వర్గానికి చెందిన వారిని దానికి పెట్టడం జరిగింది. టెక్కలకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిగా నిర్ణయించాం. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని చంద్రపూడి ఎస్సీ నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి అని ఇప్పుడు ప్రస్తుతం ఏపీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. వారిని మాజీ శాసనసభ్యుడు వారిని గోవిందరెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన కూడా మాజీ శాసనసభ్యుడు. వారు తల్లిగారు కూడా ఇప్పుడు జిల్లా చైర్మన్ గా అక్కడ ప్రకాశం జిల్లాలో చైర్మన్ గా కూడా ఉన్నారు. వారిని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పోతులపట్టు మూతిరేవుల సునీల్ కుమార్ ఉత్తరపట్టు ఎస్ఐ మాజీ శాసనసభ్యుడు. వారిని అక్కడ సునీల్ కుమార్ నిర్ణయించడం జరిగింది. చిత్తూరు విజయానందరెడ్డిని ఆ స్థానానికి ఆయన నిర్ణయించడం జరిగింది. మదనపల్లి నిస్సార్ అహ్మద్ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి నిస్సార్ అహ్మద్ ని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, అలాగే ప్రస్తుతం జడ్పీ చైర్మన్ గా ఉన్న అమర్నాథ్ రెడ్డిని అక్కడ అభ్యర్థిగా రాజంపేటకి అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆలూరు భూసేన విరూపాక్షి 15 వర్గాలు చెందిన వ్యక్తి అక్కడ స్థానిక జడ్పీటీసీ అతన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఆ నియోజకవర్గంలో కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగా మురళి ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు. మేరిగా మురళి ఆయన్ని అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. సత్యవేడు మధ్యల గురుమూర్తి, డాక్టర్ గురుమూర్తి ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న ఆయన్ని అక్కడ సత్యవేడికి ఎస్సీ స్థానానికి ఆయన వచ్చి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఎమ్మెల్యే శాసనసభ స్థానానికి. పెనుమలూరు ప్రస్తుతం జోగి రమేష్ ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి పెనుమలూరు స్థానానికి శాసనసభ అభ్యర్థిగా ఆయన నిర్ణయించడం జరిగింది. పెడన ఉప్పల రాము వీరి భార్య ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ కృష్ణా జిల్లాకి ఉన్నారు. ఇప్పుడున్నారు. ఈ ఉప్పల రాముని అక్కడ పెడనకు వచ్చి అభ్యర్థిగా నిర్వహించారు. ఆయన కూడా బలహీన వర్గాలకి చెందిన వ్యక్తే. ఇది ఈరోజు ఇవాళ 21 స్థానాలు అంటే 6 ఎంపీ స్థానాలని అలాగే 15 ఎమ్మెల్యే స్థానాలు కలిపి 21 ఇవాళ ప్రకటించడం జరిగింది. ఈ విషయాన్ని మీ ద్వారా మరి అందరికీ తెలియజేస్తున్నాము. రేపు రాబోయే ఎన్నికల్లో వీరు పార్లమెంట్కి శాసనసభకి అభ్యర్థిగా ఉంటారు.